హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పవన్స్ వరల్డ్. మనం ప్రీవియస్ వీడియోలో మనం లూప్స్ పైన అయితే కంప్లీట్ డిస్కషన్ అనేది చేయడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో ఏంటంటే ఫర్ లూప్ పైన మనం కొన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం. సో మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఓన్లీ 1 or 2 ప్రాబ్లమ్స్ అయితే ఫర్ లూప్ పైన సాల్వ్ చేసాం. కాబట్టి ఇంకా మీకు ఫర్ లూప్ పైన ఇంకా ఎక్కువ గ్రిప్ రావడానికి ఈ వీడియోలో ఓన్లీ ఫర్ లూప్ పైన మనం ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయబోతున్నాం. అయితే ఈ యొక్క క్వశ్చన్స్ అనేది ఆల్రెడీ మనం టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో యూ కెన్ జాయిన్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్ అండ్ గెట్ దీస్ క్వశ్చన్స్. అయితే ఎవరైతే ఇంతకుముందు ప్రీవియస్ వీడియో చూడలేదో ఐ హైలీ రికమెండ్ యూ టు ప్లీజ్ గో అండ్ వాచ్ దట్ వీడియో. ఎందుకంటే మనం ఇంతకుముందు కంప్లీట్ ఆ వీడియోలో థియరీ మాత్రమే డిస్కస్ చేసాం. ప్రాబ్లమ్స్ అనేవి వెరీ చాలా తక్కువ అనేది డిస్కస్ చేసాం. సో ఈ వీడియోలో మనం ఏంటంటే ఫర్లు పైన టోటల్ ప్రాబ్లమ్స్ అనేవి మనం సాల్వ్ అనేది చేద్దాం. ఓన్లీ ఫర్లు పైన మనం దాదాపు ఒక 4 to 5 ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయబోతున్నాం. సో ఎవరైనా ప్రీవియస్ ఫర్లు పైన చూడకపోతే ఆ యొక్క ఫర్లు పైన చూడండి. దాని యొక్క సింటాక్స్, ఫర్లు యొక్క సింటాక్స్ అవన్నీ మీకు అయితే ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. సో ఈ వీడియోలో మీకు ఒక క్విక్ రివిజన్, ఫర్లు పైన ఒక రివిజన్ అనేది ఇస్తున్నాను. ఒక లైట్ గా పైన మనం మరీ డీటెయిల్ కాకుండా ఓన్లీ అసలు ఫర్ లూప్ అంటే ఏంటి, ఎందుకు పడతామో అయితే నేను చెప్పబోతున్నాను. అసలు ఫర్ లూప్ అంటే ఏంటంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనం లూప్ అనేది వాడతాం. అందులో ఫర్ లూప్ అనేది ఎంట్రీ కంట్రోల్ లూప్ అని మనం నిన్నైతే డిస్కస్ చేస్తాం. అసలు ఫర్ లూప్ అంటే మనకు ఒక లూప్ అనేది ఎన్నిసార్లు రన్ కావాలో పర్టికులర్ టైమ్స్ అని తెలిసినప్పుడు మనం ఈ యొక్క ఫర్ లూప్ అనేది వాడతాం అనమాట. అంటే సంథింగ్ ఒక లూప్ అనేది 10 times అనేది ఎగ్జిక్యూట్ కావాలి అని మనకు తెలుసు అని అనుకోండి, అప్పుడు మనం ఫర్ లూప్ అనేది వాడతాం అనమాట. అయితే బేసిక్ గా ఈ యొక్క ఫర్ లూప్ అయితే 3 పార్ట్స్ అయితే ఉంటాయి అనమాట సింటాక్స్ లో. అదేంటంటే ఒకటి ఫస్ట్ వచ్చేసి ఇనిషియలైజేషన్, కండిషన్, అప్డేషన్ అనమాట. ఇక్కడ మనం సింటాక్స్ చూసుకుంటే ఫస్ట్ ఎప్పుడైనా నువ్వు ఫర్ లూప్ వాడకంటే ముందే ఆ యొక్క లూప్ అనేది ఆ యొక్క వాల్యూ అనేది నువ్వు ఇనిషియలైజ్ చేయాలి. అంటే లూప్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఆ యొక్క వాల్యూ అనేది నువ్వు ఇనిషియలైజ్ చేయాలి. తర్వాత కండిషన్ రాయాలన్నమాట. కండిషన్ అంటే ఏంటంటే ఈ యొక్క లూప్ అనేది ఎప్పటి వరకు ఎగ్జిక్యూట్ కావాలి అనేది ఒక కండిషన్ రాయాలి. దాని తర్వాత ప్రతిసారి అంటే ఒకసారి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇటరేషన్ అప్పుడు ఆ యొక్క వాల్యూ అనేది ఎంత ఇంక్రిమెంట్ కావాలి, ఎంత అప్డేట్ కావాలి అని ఈ యొక్క అప్డేట్ అనేది చేయాలన్నమాట. సో దీస్ ఆర్ ద 3 మెయిన్ పార్ట్స్ ఆఫ్ ఫర్ లూప్. సో మనం దీన్ని ప్రాక్టికల్గా ఇప్పుడు మనం ప్రాబ్లమ్ చేస్తుంటే అసలు ఏ విధంగా దీన్ని మనం అయితే ఇంప్లిమెంట్ చేసామో నీకైతే చూపిస్తాను. సో లెట్ us స్టార్ట్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లమ్ వచ్చేసి బేసిక్లో మనం ఈ యొక్క ఫస్ట్ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేయబోతున్నాం. అదేంటంటే ప్రింట్ ద మల్టిప్లికేషన్ టేబుల్ ఫర్ ద నెంబర్ ఎంటర్డ్ బై ద యూజర్. అంటే ఏంటంటే యూజర్ నుంచి ఒక నెంబర్ తీసుకొని ఆ యొక్క నెంబర్కి నువ్వు టేబుల్ అనేది ప్రింట్ చేయాలన్నమాట. అంటే సపోజ్ నువ్వు యూజర్ నుంచి ఒక 5 అనేది ఇన్పుట్ తీసుకున్నావు అనుకోండి, నువ్వు 5 టేబుల్ అనేది ప్రింట్ చేయాలన్నమాట. సో కాబట్టి నువ్వు దీని యొక్క ఇన్పుట్ ఏంటి, నువ్వు యూజర్ నుంచి అయితే ఒక ఇన్పుట్ అనేది తీసుకోవాలన్నమాట. యూజర్ నుంచి అయితే నువ్వు సంథింగ్ ఇన్పుట్ అనేది అడగాలన్నమాట. యూజర్ నుంచి ఇన్పుట్ అడిగి నువ్వు యూజర్ నుంచి అయితే ఇన్పుట్ తీసుకోవాలి. యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకున్న తర్వాత అది ఏదైతే నెంబర్ ఉంటుంది కదా ఆ యొక్క నెంబర్కి నువ్వు టేబుల్ అనేది ప్రింట్ చేయాలన్నమాట. అర్థమవుతుందా? అంటే ఈ యొక్క నెంబర్ ఇప్పుడు సపోజ్ 5 తీసుకుంటే యూజర్ అనేది 5 ఎంటర్ చేసాను అనుకోండి, మనం 5 టేబుల్ అనేది ప్రింట్ చేయాలి. ఇది ఫర్ లూప్ యూజ్ చేసి ఎలా వాడాలో ఫర్ లూప్ యూజ్ చేసి ఎలా ప్రింట్ చేయాలో ఈ వీడియోలో అయితే మనం ఇప్పుడైతే చూద్దాం. సో మనం ఈ యొక్క ఫర్ లూప్ అనేది ఫస్ట్ రాయకంటే ముందు మనం హెడర్ ఫైల్స్ని అయితే డిక్లేర్ చేసుకోవాలి. include stdio.h. నేను హెడర్ ఫైల్స్ని అయితే ఇంక్లూడ్ చేస్తున్నా. హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఏంటంటే మెయిన్ ఫంక్షన్ ఇనిషియలైజ్ చేయాలి. మెయిన్ ఫంక్షన్ ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఇప్పుడు యూజర్ నుంచి మనం ఒక వాల్యూని అనేది ఇన్పుట్ తీసుకుంటున్నాం. అంటే ఆ వాల్యూని స్టోర్ చేయడానికి మనకు ఒక వేరియబుల్ అనేది ఉండాలి కదా. కాబట్టి నేను సపోజ్ n అనేది ఒక వేరియబుల్ అయితే డిక్లేర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను యూజర్ని అడుగుతున్నాను అనమాట, నువ్వు నీకు కావాల్సిన నెంబర్ ఏదో ఎంటర్ చేయమని. సపోజ్ అది మనం ఎలా ప్రింట్ చేస్తాం, ప్రింట్ఎఫ్ యూజ్ చేసి యూజర్ని అడగాలన్నమాట. ఎంటర్ ద నెంబర్ యూ వాంట్ టు ప్రింట్ ద టేబుల్. ఓకేనా, నేను యూజర్ ఏమని అడుగుతున్నాను, నీకు ఏ టేబుల్ అయితే ప్రింట్ కావాలో ఆ యొక్క నెంబర్ అయితే ఎంటర్ చేయమని అడుగుతున్నాను. ఇలా విధంగా మనం అడిగినప్పుడు యూజర్ ఏం చేస్తాడు, ఏదో ఒక నెంబర్ అనేది ఎంటర్ చేస్తాడు. అది ఎంటర్ చేసిన నెంబర్ మనం రీడ్ చేయాలంటే మనం స్కాన్ఎఫ్ ఫంక్షన్ అనేది వాడాలన్నమాట. సో ఇక నేను స్కాన్ఎఫ్ అనేది వాడుతున్నాను. ఎవరైతే ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ఈ వీడియో చూడలేదో, సో మనం ఓన్లీ ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ పైన ఆల్రెడీ వీడియో అనేది చేసాము, ఫార్మాట్ స్పెసిఫైర్ పైన కూడా. సో ఎవరైనా చూడలేదో ఆ వీడియో అయితే చూడండి. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, స్కాన్ఎఫ్ యూజ్ చేసి నేనైతే యూజర్ నుంచి ఇన్పుట్ అనేది తీసుకుంటున్నాను. సో యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకున్న వాల్యూ మనం ఎక్కడ స్టోర్ చేయాలి, n యొక్క అడ్రస్లో స్టోర్ చేయాలి. సో యాంప్లిసన్ ఆఫ్ n అంటే n అనే ఒక వేరియబుల్ అడ్రస్ ఉంటుంది కదా మెమరీలో, అక్కడ యూజర్ నుంచి ఏదైతే నెంబర్ ఇన్పుట్ తీసుకున్నామో ఆ వాల్యూని స్టోర్ చేసామన్నమాట. సో మనం ఇప్పుడైతే యూజర్ నుంచి ఇన్పుట్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేసాం, డైరెక్ట్ ఇప్పుడు మనం టేబుల్ అయితే ప్రింట్ చేయాలన్నమాట. సో మనం ఇప్పుడు ఫర్ లూప్ని యూజ్ చేసి టేబుల్ అనేది ప్రింట్ చేయాలి. టేబుల్ అంటే మనం 1 to 10 వరకు అయితే మనం టేబుల్ అనేది రాసాం. అంటే 5 into 1 నుంచి 5 into 10 వరకు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దాం, సపోజ్ మనం ఇప్పుడైతే మన టేబుల్ అనేది, సో మనం ఇంకొక వేరియబుల్ని మనం 1 నుంచి స్టార్ట్ చేసి దాన్ని మనం ఎక్కడి వరకు రన్ చేయాలి, 10 వరకు రన్ చేయాలి. అంటే మనకి ఇక్కడ ఇనిషియల్ కండిషన్ ఏంటి, మనకి ఇక్కడ ఇనిషియలైజేషన్ ఉంది కదా. ఇనిషియలైజేషన్ ఏంటి అంటే
ఐ ఈక్వల్ టు 1 అనమాట. ఐ ఈక్వల్ టు 1 అంటే ఏంటంటే మనం ఐని 1 నుంచి స్టార్ట్ చేసాం, అంటే మనం 1 నుంచి స్టార్ట్ చేసి దాన్ని 10 వరకు ప్రింట్ చేయాలి. 5 టేబుల్ 5 ఇంటూ 1 నుంచి 5 ఇంటూ 10 వరకు కదా, అంటే ఫస్ట్ బేస్ కండిషన్ ఏంది 1 అనమాట, అంటే 1 నుంచి 10 వరకు. కాబట్టి మనం ఇంట ఈక్వల్ 1 అని అయితే నేనైతే డిక్లేర్ చేశాను. దీని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంది కండిషన్ అనమాట. కండిషన్ అంటే ఏంది, ఎప్పటి వరకు ప్రింట్ చేయాలి 5 ఇంటూ 10 అంటే ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 వరకు అనమాట. ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ఇప్పుడు ఏంది ప్రతి ఇటరేషన్ తర్వాత 5 ఇంటూ 1 తర్వాత 5 ఇంటూ 2 కదా, అంటే ప్రతిసారి ఒకసారి ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ సారి ఐ వాల్యూ అనేది +1 కావాలి, అంటే ఐ ప్లస్ ప్లస్ అనమాట. సో ఐ ప్లస్ ప్లస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం ఈ యొక్క టేబుల్ అనేది ప్రింట్ చేయాలన్నమాట. ఈ టేబుల్ని ఎలా ప్రింట్ చేస్తాం, ప్రింట్ఎఫ్ యూజ్ చేసి. ఇప్పుడు మనం ఏదైతే వాల్యూని ప్రింట్ చేసినామో దానికి సంబంధించిన ఫార్మాట్ స్పెసిఫైర్ని మనం ఇక్కడైతే మనం డిక్లేర్ చేయాలన్నమాట. సో నేను ఇప్పుడు 5 ఇంటూ 1 ఈక్వల్ టు 5 అనే విధంగా ప్రింట్ చేయాలి. సో ఫస్ట్ %d, తర్వాత ఇంటూ, తర్వాత మళ్ళీ ఇంకొక %d, తర్వాత ఈక్వల్ టు మళ్ళీ ఇంకొక %d. ఈ యొక్క 3 %dలు ఎందుకు రాసినానని నీకు ఒక డౌట్ అనేది రావాలన్నమాట. సో n ఇంటూ ఐ n ఇంటూ ఐ అనమాట. అంటే ఇప్పుడు ఇప్పుడు మనం ప్రింట్ చేసి చూస్తే నీకు 5 టేబుల్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. సో లెట్ us see the output. ఇప్పుడు మన యూజర్ని అడుగుతున్నమాట, ఏంది ఎంటర్ ద నెంబర్ యూ వాంట్ టు ప్రింట్ ద టేబుల్ అని నేనైతే యూజర్ అడుగుతున్నాను. సపోజ్ యూజర్ అనేది 5 అని ఎంటర్ చేస్తాను, అంటే తనకి 5 అనే టేబుల్ ప్రింట్ చేయాలి. ఈ యొక్క 5 అనే వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది, ఎన్లో స్టోర్ అవుతుంది అనమాట. ఇక్కడ స్కాన్ఎఫ్ యూజ్ చేసి మనం రీడ్ చేస్తాం కదా, ఈ వాల్యూ అనేది ఎన్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనం ఎంటర్ కొట్టినప్పుడు ఏమవుతుంది, 5 నుంచి 10 వరకు 5 టేబుల్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనం /n అనేది మర్చిపోయాము. సో /n వాడకపోతే ఇలా అవుట్పుట్ అనేది మొత్తం ఒకటే లైన్లో వస్తుంది. సో నువ్వు ప్రతిసారి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో /n అనేది వాడాలన్నమాట. ఇప్పుడు మనం చూసుకుంటే మనకు అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది, ఎంటర్ దాన్ని మళ్ళీ 5ని ఎంటర్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఏమైనా వచ్చింది, 5 ఇంటూ 1 నుంచి 5 ఇంటూ 10 వరకు అనేది మనకు ఫర్ లూప్ అనేది వచ్చిందనమాట. అంటే దీని యొక్క ప్రింట్ఎఫ్లో ఇన్ని మనం ఫార్మాట్ స్పెసిఫైర్లు వాడడం కదా 3. దీని యొక్క అర్థం ఏంటంటే ఫస్ట్ %d ఉంది కదా, ఇది ఎన్ని ప్రింట్ చేస్తా అంటే 5ని ప్రింట్ చేస్తాను అనమాట ఈచ్ ఇటరేషన్. నెక్స్ట్ %d ఉంది కదా, అది ఐని ప్రింట్ చేస్తాను అనమాట. ఓకేనా, ఈ ఐని. అండ్ నెక్స్ట్ %d ఉంది కదా, ఇది ఏం చేస్తుంది, n ఇంటూ ఐని ప్రింట్ చేస్తాను అనమాట. n ఇంటూ అంటే 5 ఇంటూ 1 ఈక్వల్ టు 5, అండ్ సెకండ్ వచ్చేసి 5 ఇంటూ 2 ఎంత 10, అండ్ నెక్స్ట్ వచ్చేసి 5 ఇంటూ 3 ఈక్వల్ టు 15 అనమాట. ఈ విధంగా మనకైతే ఫర్ లూప్ అనేది రన్ అవుతుంది. అండ్ ఫస్ట్ i ఈక్వల్ టు 1 అన్నాము కదా, కాబట్టి మనం i ఈక్వల్ టు 1 అనేది 10 కన్నా తక్కువ కాబట్టి లూప్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఏమవుతుంది %d ఇంటూ % ఈక్వల్ టు %d. ఈ యొక్క కండిషన్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. అంటే %d ఫస్ట్ %d ఏంది n అంటే 5 ప్రింట్ అయింది, తర్వాత ఇంటూ ప్రింట్ అయింది, తర్వాత నెక్స్ట్ %d ఏంది ఐ అంటే 1, నెక్స్ట్ ఏంది 5 ఇంటూ 1 అనమాట. సో 5 ఇంటూ 1 ఎంత 5. ఈ విధంగా మనకైతే ఐ అనేది 10 టైమ్స్ రన్ అవుతుంది అనమాట. అంటే ఐ 10th టైం వచ్చే వరకు ఈ యొక్క లూప్లోనే మన ఒక కంపైలర్ అనేది తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం అయితే ఫర్ లూప్ని యూజ్ చేసి ఒక టేబుల్ అనేది రాసామన్నమాట. సో నెక్స్ట్ ఇంకొక దీనికంటే కొంచెం బేసిక్ కొంచెం అడ్వాన్స్ ప్రాబ్లం అయితే మనం ఇప్పుడు సాల్వ్ చేయబోతున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే క్యాలిక్యులేట్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అనమాట. క్యాలిక్యులేట్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే ఇప్పుడు యూజర్ సంథింగ్ ఒక 10 అనేది ఎంటర్ చేశారు అనుకోండి, 1 నుంచి 10 వరకు. ఇప్పుడు లెట్ us క్లియర్ దిస్ ప్రోగ్రామ్. మీరు ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో నేనైతే ఈ క్వశ్చన్స్ అనేది ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో ఈ యొక్క క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేసి మీకు ఏదైనా క్వశ్చన్ రాకపోతే ఆ యొక్క క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని కామెంట్ సెక్షన్లో పెట్టండి, లేకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే కూడా మీరు మెసేజ్ అనేది చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏంది ప్రింట్ క్యాలిక్యులేట్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అనమాట. సపోజ్ n మనం ఎంత 100 అని ఇచ్చామనుకోండి, ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 కదా, అంటే 1 కదా, 1 నుంచి 100 వరకు మనకు ఏం కావాలి, ప్రతి నెంబర్ యొక్క సమ్ కావాలి. అంటే 1 నుంచి 100 వరకు ప్రతి నెంబర్ని సమ్ చేస్తే ఎంత వస్తుందో వాల్యూ, ఆ వాల్యూని ప్రింట్ చేయాలన్నమాట. అంటే మనం ఎలా ప్రింట్ చేయాలి, మనకు వాల్యూ ఏం రావాలి, 1 + 2 + 3 + 4 + 5 ఈ విధంగా అప్ టు 100 వరకు మనం అయితే ఈ వాల్యూస్ సమ్ మొత్తం ఎంత అవుతుందో దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఆ వాల్యూని అయితే ప్రింట్ చేయాలన్నమాట. అర్థమవుతుందా? సో దీన్ని మనం ఏం చేస్తామంటే యూజర్నే అడుగుతామంట. సేమ్ ఇంతకుముందు ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానిలాగానే యూజర్ నుంచి ఒక ఇన్పుట్ అనేది తీసుకోవాలి. అంటే ఇన్పుట్ అంటే n వాల్యూ అనేది యూజర్ నుంచి తీసుకోవాలి. యూజర్ని అడుగుతాం నీకు ఏ నెంబర్ వరకు ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్ ప్రింట్ చేయాలో ఆ యొక్క n అనేది ఎంటర్ చేయమని మనం యూజర్ని అడుగుతాం. సపోజ్ యూజర్ అనేది 10 లేకపోతే 20 ఎంటర్ చేసాను అనుకోండి, మనం 1 నుంచి 20 వరకు ప్రతి డిజిట్ని సమ్ చేసుకుంటూ టోటల్ సమ్ ఎంత ఉంటుంది కదా, ఆ టోటల్ సమ్ అయితే ప్రింట్ చేయాలన్నమాట. సో లెట్ us రీరైట్ దిస్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ మన ప్రోగ్రామ్లో మనం ఇంక్లూడ్ చేసేది హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, మెయిన్ ఫంక్షన్ రాస్తాం. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనం ఇప్పుడు ఒక వాల్యూని అయితే మనం యూజర్ నుంచి ఒక వాల్యూని అనేది తీసుకుంటాం కదా, ఆ తీసుకున్న వాల్యూ అనేది నేను ఎన్లో స్టోర్ చేస్తున్నాను అనమాట. ఎన్లో స్టోర్ చేయాలి కదా, స్టోర్ చేయాలంటే ఆల్రెడీ మనం ఈ యొక్క వాల్యూని డిక్లేర్ అనేది చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను యూజర్ని అడుగుతున్నాను అనమాట, ఎంటర్ ద వాల్యూ ఆఫ్ n
వాల్యూ ఆఫ్ n టు ప్రింట్ సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అనమాట. n న్యాచురల్ నెంబర్స్ ఇది మనం ఫర్ లూప్ యూజ్ చేసి ఇక్కడ చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఇక్కడ బ్యాక్ స్లాష్ అనేది వాడాలి మనం ఖచ్చితంగా, ఎందుకంటే మళ్ళీ మనకు మొత్తం అవుట్పుట్ అనేది కన్ఫ్యూజ్ అవుతాం, సేమ్ లైన్లో వస్తాయి. సో ఇప్పుడు యూజర్ నుంచి ఆ ఇన్పుట్ అనేది తీసుకోవాలి. ఇన్పుట్ తీసుకోవాలంటే స్కాన్ఎఫ్ మనం వాడి %d ఇప్పుడు ఇన్పుట్ తీసుకున్న వాల్యూ ఇక్కడ స్టోర్ చేయాలి, n యొక్క అడ్రస్లో స్టోర్ చేయాలి, అంటే &n అనమాట. సో &n ఇప్పుడు యూజర్ నుంచి మనం ఇన్పుట్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు ఇన్పుట్ తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, సమ్ అనేది ప్రింట్ చేయాలి. సో మనం సమ్ అనేది ప్రింట్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ ఇంకొక వాల్యూ, ఇక్కడ సమ్ అనే ఒక వేరియబుల్ని ఫస్ట్ 0కి ఇనిషియలైజ్ చేస్తున్నాం. ఎందుకంటే మనకు ఫస్ట్ ఇనిషియల్గా మనం సమ్ చేయకముందు వాల్యూ ఎంత 0 కదా, మనం టోటల్ సమ్ చేసిన తర్వాత వాల్యూ ఎంత ఉంటుందో ఆ వాల్యూ అనేది ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఒక ఫర్ లూప్ అనేది రాస్తున్నాం, అంటే ఇది ఫర్ లూప్ యూజ్ చేసి 1 నుంచి n వరకు ఫర్ లూప్ అనేది 1 నుంచి n వరకు రన్ చేయాలన్నమాట. అర్థమవుతుందా? సో 1 నుంచి n వరకు రన్ చేసుకుంటూ ప్రతిసారి మన ఏదైతే i వాల్యూ ఉంటుంది కదా, i అనేది సమ్కి యాడ్ చేయాలన్నమాట. అప్పుడు మనకి ఏమవుతుంది, ప్రతి ఇటరేషన్లో సమ్ వాల్యూ అనేది ఆ యొక్క ఏదైతే నెంబర్ ఉంటుంది కదా, ఏదైతే i వాల్యూ ఉంటుందో ఆ యొక్క i వాల్యూ అనేది సమ్కి యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఫర్ లూప్ సపోజ్ n వచ్చే వరకు ఆ యొక్క వాల్యూ అనేది పెరుగుతూ పోతుంది అనమాట. సో ఫర్ ఇంట్ ఇక్కడ ఫర్ ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 1 i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n, అంటే i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n అంటే ఏంది, i అనేది 1 నుంచి స్టార్ట్ అయ్యి i అనేది యూజర్ n వాల్యూ ఏదైతే ఎంటర్ చేశాడో ఆ యొక్క n వాల్యూ వరకు మనం n అనేది ఫర్ లూప్ అయితే రన్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి i++, అంటే ఏంది, ఈ ఇటరేషన్ తర్వాత i అనేది +1 కావాలన్నమాట. అంటే 1 తర్వాత మనకు ఇక నెక్స్ట్ వాల్యూ ఏంది 2 కదా, అంటే 1 నుంచి 2కి మధ్యలో ఎంత ఇంక్రిమెంట్ కావాలి, 1 అనేది ఇంక్రిమెంట్ కావాలి. సో ఫర్ ఎవ్రీ ఇటరేషన్ i వాల్యూ షుడ్ ఇంక్రీస్ బై 1. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలి, సమ్ని మనం అయితే ఇంక్రిమెంట్ చేయాలన్నమాట. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ i అనమాట. అంటే దీని అర్థం ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్గా ఫస్ట్ ఇటరేషన్లో సమ్ అనేది 0 ఉంటుంది కదా, సో ఫస్ట్ ఇటరేషన్లో i ఈక్వల్ టు 1 కదా, 1 ప్లస్ అంటే ఇక్కడ వచ్చేసి 0 + 1 అవుతుంది అనమాట. 0 + 1 అంటే ఎంత, 1 అనేది సమ్లో స్టోర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పైకి వెళ్ళిన తర్వాత i వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది. 2 అంటే ఇప్పుడు సమ్ ఆల్రెడీ 1 ఉంది, ఇప్పుడు సమ్ ప్లస్ i అంటే సమ్ ప్లస్ 2. సమ్ ప్లస్ 2 ఎంత, 1 ఇంతకుముందు సమ్ ఎంత 1, అంటే 1 + 2 అనమాట. 1 + 2 ఎంత 3, ఈ యొక్క సమ్ వాల్యూ అనేది ఇప్పుడు 3 అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ పైకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు i వాల్యూ ఎంత 3, i వాల్యూ 3, కిందకి వస్తే సమ్ వాల్యూ ప్రీవియస్గా 3 ప్లస్ ఇది i3, అంటే 3 + 3 ఎంత 6. ఈ విధంగా i వాల్యూ అనేది n అయ్యే వరకు ఈ యొక్క సమ్ అనేది ఇంక్రిమెంట్ అవుతూనే ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? ఫస్ట్ ఇనిషియల్గా మనం ఏదైతే ఈచ్ ఇటరేషన్లో మనం ఏం చేస్తాం, ఫస్ట్ 1 తీసుకుంటాం, 1 సమ్లో స్టోర్ చేస్తాం. నెక్స్ట్ ఏం వస్తుంది, 2 వస్తుంది, అంటే ఇంతకుముందు 1 ఉంటుంది, ఇప్పుడు ఈ యొక్క 2, అంటే 1 + 2 ఎంత, మొత్తం 3 కదా, ఈ యొక్క 3 అనేది ఇప్పుడు సమ్లో స్టోర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ 3 వస్తుంది, i వాల్యూ 3, అంటే సమ్లో 3 ఉంది, i వాల్యూ 3, అంటే 3 + 3 ఎంత 6, అంటే 1 + 2 + 3 ఎంత. అర్థమవుతుందా? ఇప్పుడు ఎంత 1 ఇక్కడ మనం కామెంట్ చేసి రాస్తుంది చూడండి, 1 + 2 + 3 ఎంత వాల్యూ 6 కదా. సో ఈ విధంగా మనకైతే వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవ్వకుండా వెళ్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మనం మొత్తం అయిపోయిన తర్వాత ఈ యొక్క వాల్యూ అనేది మనం ప్రింట్ చేయాలి. సో printf సమ్ అనమాట. సో మనం ఏం ప్రింట్ చేద్దాం, సో మనం ఇప్పుడైతే అవుట్పుట్ అనేది ఇక్కడ జనరేట్ చేస్తాం. సో సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఈస్ సంథింగ్, మనకి ఏ వాల్యూ ఎంత వస్తుందో తెలియదు కదా, ఆ యొక్క సమ్ అనేది మనం ఇక్కడ ప్రింట్ చేయాలి. అదేంటి n, సమ్ అంటే ఏంటంటే n ఏదైతే వాల్యూ ఎంటర్ చేస్తుందో అది సమ్ ఆఫ్ ఫస్ట్, ఇప్పుడు 5 ఎంటర్ చేస్తే 5 న్యాచురల్ నెంబర్స్ ఈస్, ఆ అవుట్పుట్ సమ్ ఉంది కదా, ఈ యొక్క సమ్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. సో ఎవరైతే ఈ యొక్క printf scanf గురించి ఈ యొక్క వీడియో చూడలేదో ప్లీజ్ గో అండ్ వాచ్ దట్ వీడియో, అప్పుడే మీకు ఈ యొక్క వీడియో అనేది అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ మనం యూజర్ అయితే అడుగుతున్నాం అనమాట, ఎంటర్ ద వాల్యూ ఆఫ్ n అని. అయితే మనం ఏం చేస్తాం, సపోజ్ నేను 10 ఇచ్చాను అనుకోండి, 10 అనేది ఎంటర్ చేస్తాను. ఇప్పుడు మనకు సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ ఎంత 55, అంతే కదా. 1 + 2 + 3 + 4 ఇలా 1 నుంచి 10 వరకు చేస్తే మనకు వాల్యూ అనేది 55 వస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే మనం ఫర్ లూప్ అనేది యూజ్ చేసి సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ అనేది ప్రింట్ చేస్తాం అనమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంటర్మీడియట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం అనమాట. ఇంటర్మీడియట్ ప్రాబ్లమ్ ఏంది, ప్రింట్ ఆల్ ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 1 and 50 అనమాట. ఇక్కడ మనం యూజర్ నుంచి ఇన్పుట్ అనేది తీసుకోము, కానీ ఇక్కడ మనం ఏం చేయాలి, 1 నుంచి 50 వరకు ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉంటాయి ఆ యొక్క ఈవెన్ నెంబర్స్ అన్ని ప్రింట్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ 1 నుంచి 50 వరకు ఏముంటాయి, 2, 4, 6, 8, 10 ఈ విధంగా ఉంటాయి కదా, ఈ యొక్క నెంబర్స్ అన్ని ప్రింట్ చేయాలన్నమాట. సో లెట్ us స్టార్ట్ రైటింగ్ ద. సో ఇక్కడైతే మనం ఇప్పుడు ప్రోగ్రామ్ అయితే రాయబోతున్నాము. ఇప్పుడు n = 50 అని ఇస్తున్నాం అనమాట, ఎందుకంటే మనకు ఫర్ లూప్ అనేది 50 వరకు రన్ కావాలి కాబట్టి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, డైరెక్ట్ printf అని రాస్తున్నాను. printfలో ఏం రాస్తున్నా, ప్రింటింగ్ ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 1 and
50 కదా. సో 1 and 50 మధ్యలో ఈవెన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఇప్పుడు ప్రింట్ చేస్తున్నాం అనమాట. సో లెట్ us ప్రింట్ దీస్ ఈవెన్ నెంబర్స్. అయితే మనం ఈవెన్ నెంబర్స్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము, ఒక వాల్యూని దీన్ని మనం ఇంట i = 1 నుంచి స్టార్ట్ చేస్తే i <= 50 వరకు కదా, 50 వరకు ప్రతిసారి ప్లస్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం వాల్యూ అనేది ఇప్పుడు ఏ విధంగా జనరేట్ అసలు ఈవెన్ నెంబర్ని ఎలా ప్రింట్ చేస్తాం అంటే ఒక వాల్యూని 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది 0 వస్తే అది ఈవెన్ నెంబర్ అనమాట. ఒకవేళ రిమైండర్ అనేది 0 రాకపోతే అది ఈవెన్ నెంబర్ కాదు అనమాట. అది ఏ విధంగా అంటే ఇఫ్ i %2 = 0 అంటే అది ఈవెన్ నెంబర్ అనమాట. సో మనం ఏం చేస్తాం అప్పుడు ఆ యొక్క నెంబర్ని మనం అయితే ప్రింట్ చేస్తాం అనమాట. సో ఆ యొక్క వాల్యూని అయితే మనం ప్రింట్ చేయాలి. ఈ వాల్యూని ప్రింట్ చేయాలి %d, i అనమాట. ఇక్కడ మనం \n అయితే వాడాలి ఖచ్చితంగా, ఎందుకంటే మనకు అవుట్పుట్ అనేది మొత్తం ఒకటే లైన్లో రావద్దు కదా, కాబట్టి మనం ఇక్కడ \n అనేది వాడతాం. ఇప్పుడు మనకు ప్రింట్ చేస్తే మనకు ఈ యొక్క 1 నుంచి 50 వరకు ఎన్నైతే ఈవెన్ నెంబర్స్ ఉన్నాయో ఆ యొక్క ఈవెన్ నెంబర్స్ టోటల్గా మనకైతే ప్రింట్ కావడం అయితే జరుగుతుంది. అసలు ఇది ఏ విధంగా రన్ అవుతుంది అంటే ఇప్పుడు మనం ఫస్ట్ చూసుకుంటే 1 అనేది వస్తుంది అనమాట. 1 అనేది వచ్చినప్పుడు మనం అవుట్పుట్ జనరేట్ చూసి మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, ప్రింటింగ్ ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 1 and 50 అంటే 2 నుంచి స్టార్ట్ అయ్యి 50 వరకు ఎన్ని అయితే ఈవెన్ నెంబర్స్ ఉన్నాయో అవన్నీ ప్రింట్ అయ్యాయి అనమాట. అంటే 2 ఈవెన్ నెంబర్, 4 ఈవెన్ నెంబర్, 6 ఈవెన్ నెంబర్, ఈ విధంగా మనకు అన్ని ఈవెన్ నెంబర్స్ అనేది ప్రింట్ అయ్యాయి. అసలు ఇది ఏ విధంగా వర్క్ అవుతుందంటే ఫస్ట్ i అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 నుంచి స్టార్ట్ అయినప్పుడు మనం నెక్స్ట్ కండిషన్ ఏంది, ఇఫ్ 1/1 modulo 2 = 0 అయితే మనకు ఆ యొక్క వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది, లేకపోతే కాదు. 1 modulo 2 = 0 అంటే ఏంటంటే 1ని 2తో డివైడ్ చేసినప్పుడు ఒకవేళ రిమైండర్ 0 వస్తే అది ఈవెన్ నెంబర్ అనమాట. అప్పుడు కండిషన్ ట్రూ అయ్యి ఈ యొక్క బ్లాక్లోకి ఎంటర్ అయ్యి ఆ యొక్క వాల్యూ ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఈ యొక్క i అనేది 2తో డివైడ్ చేసే రిమైండర్ 0 రాదు కదా, కాబట్టి ఈ యొక్క బ్లాక్లోకి ఎంటర్ కాదు. అర్థమవుతుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ మనం ప్రీవియస్గా చాలా డిస్కస్ చేసాం. సో మీరు ఆ వీడియో చూస్తేనే మనకి ఈ వీడియోలో మనకు కంటెంట్ అనేది ఇంకా చాలా బాగా అర్థమవుతుంది అనమాట. సో 1 అనేది 2తో డివైడ్ చేసినప్పుడు మనకు రిమైండర్ 0 రాదు, కాబట్టి ఇందులోకి వెళ్ళదు. నెక్స్ట్ i వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది. 2 modulo 2 ఎంత, 0 అంటే ఈ యొక్క కండిషన్ అనేది ట్రూ. = మనం ఎందుకు వాడతామో చెప్పాను నేను ఆల్రెడీ, ఎందుకంటే కంపేర్ చేయడానికి మనం = అనేది వాడతాం. సో 2 = 0 = 0 ఆ కండిషన్ ట్రూ, కాబట్టి లోపలికి వెళ్ళి ఈ యొక్క 2 వాల్యూ పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ i వాల్యూ 3 అవుతుంది. 3ని 2తో డివైడ్ చేసి రిమైండర్ అనేది 1 వస్తుంది, కాబట్టి ఈ కండిషన్ ఫాల్, లోపలికి ఎంటర్ అవ్వదు. నెక్స్ట్ 4ని 2తో డివైడ్ చేసి రిమైండర్ 0 వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది కండిషన్ ట్రూ, కాబట్టి ఈ విధంగా మనకు ఏదైతే ఇప్పుడైతే కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడు వాల్యూస్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద బేసిక్ ప్రాబ్లమ్స్ ఆన్ ఫర్ లూప్. ఇంకా మనకు చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫర్ లూప్ పైన ఉన్నాయి. సో మీరు ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి మీకు ఏదైతే ప్రాబ్లం డిఫికల్టీగా అనిపిస్తుందో లేకపోతే ఇంకా అర్థం కాలేదో ఆ యొక్క ప్రాబ్లం నెంబర్ అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేకపోతే యూ కెన్ ఆల్సో కామెంట్ మీ ఇన్ ద టెక్స్ట్ మీ ఇన్ ద ఇన్స్టాగ్రామ్ ఆర్ టెలిగ్రామ్ ఛానల్. సో ఈ యొక్క పీడిఎఫ్ అనేది నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ అనేది డిస్క్రిప్షన్ ఉంది. సో ఐ హోప్ దిస్ వీడియో విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ఫర్ లూప్. అండ్ మీకు ఇంకా ఏమైనా అర్థం కాకపోతే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్, నాకు ఇంకా ఫర్దర్గా ఏ విధంగా అప్రోచ్ అవ్వాలనేది తెలుస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.